అంటే భక్తులకి మాత్రము ఒక భక్తిపరుడికి మాత్రము నువ్వు అర్ధరాత్రి పూట లేచి దేవుని మాటలు చెప్పినా ఆ భక్తిపరుడికి ఎలా ఉంటాయంటే క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందం. ఎంత ఆనందం అంట, క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందం వేస్తుందట. ఒక భక్తిపరుడికి దేవుని యొక్క మాట వినపడితే అది ఏ టైం అయినా సరే, సమయమందును అసమయమందును దేవుని యొక్క మాట ఒక భక్తిపరుడికి వినపడితే అది క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందం, అంత టేస్టీగా ఉంటుందట. కానీ మనకెందుకు రుచించటం లేదంటే, మీరు హృదయాన్ని మూసేసుకుని ఉంటే మీకు ఎందుకు రుచిస్తుందా? లేదు, చూద్దాం ఒకసారి. మీరు హృదయాన్ని మూసేసారా తీసేసారా నేను ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చింది. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదును. నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. తడుతున్నాడంట ఆయన. తట్టాల్సిన కర్మేం వచ్చింది చెప్పండి? నిర్మించినటువంటి నిర్మాణకుడు తలుపు తట్టి లోపలికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? ఎందుకంటే ఆ తలుపును మనం మూసేసాము. తలుపుని ఎందుకు మనం మూసేసాం? తలుపు మనం ఎందుకు మూసేసామంటే లోపల ఆల్రెడీ ఏదేదో చేరిపోయాయి. ఇంకొకటి చేరేసాడు లోపల ఇంకొకటి చేరేసిన దాన్ని బట్టి తలుపు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయనొచ్చి తలుపు తడుతుంటే యజమానుడు, ఏ హృదయానికి యజమానుడు ఎవరో ఆయన వచ్చి తలుపు తడుతుంటే ఇక్కడ తలుపు తట్టాల్సిన అవసరం లేదు. యజమానుడు అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ తలుపు తడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే తలుపు వేయబడి ఉంది. ఎవరు వచ్చి కూర్చున్నారో తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక ఒకసారి చూద్దాం మనం. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన ప్రతి పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. 3వ వచనంలో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. 4వ వచనంలో, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయములో దేవుడు కూర్చోవలసింది పోయి ఇప్పుడు దేవుని ఆలయంలో ఎవరు కూర్చొని ఉన్నారట? దేవుణ్ణి ఎదిరించే శక్తి కూర్చోంది. అర్థమైందా? దేవుని ఆలయంలో దేవుడు కూర్చోవలసింది పోయి దేవుని ఆలయంలో ఎవరు కూర్చున్నారంటే దేవుణ్ణి ఎదిరించే శక్తి కూర్చొని ఉంది లోపల. ప్రకటన గ్రంథం మనం ఇందాక చదివాం 3:20లో ఆయన తలుపు తడుతుంటే లోపల తలుపు వేయబడిందంటే లోపల వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే అపవాది సంబంధులు. దేవుణ్ణి తిరస్కరించేటువంటి స్వభావం లోపల చేరి ఉంది. దాని అర్థం తలుపు తడుతుంటే లోపల చేరి అంటున్నాడు బహుశా
హౌస్ ఫుల్ అయిపోయింది బాస్, మీరు ఇక లోపలికి రావడానికి అవకాశము లేదు, ఆల్రెడీ హౌస్ ఫుల్ అయిపోయింది అంటే లోపల చేరాల్సిందంతా చేరిపోయింది. లోపల ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించి ఒక శక్తి లోపల చేరిపోయింది. అంటే దేవుని ఆలయములో దెయ్యం వెళ్ళి కూర్చొని ఉంది అని అర్థం. దాని అర్థం ఏంటట, దేవుని ఆలయములో దెయ్యం వెళ్ళి కూర్చొని, దేవుని ఎదిరించే శక్తి లోపల వెళ్ళి కూర్చొని ఉంది దేవుని ఆలయంలో. అయితే నిజానికి అది ఎవరిది అంటే దేవుని యొక్క ఆలయం అయి ఉన్నది. దేవుని యొక్క ఆలయం. ఎందుకు వీటన్నిటిని దేవుడు చూపిస్తున్నాడంటే ఆయనకి ఒక బాధ ఉంది. ఏంటి ఆ బాధ అంటే, నేను ఉండవలసినటువంటి నా ఆలయంలో నన్ను ఎదిరించే శక్తుల లోపల కూర్చొని ఉన్నవి. మనం ఆలోచించాలి. మన హృదయంలో దేవుడు ఉన్నాడా? దేవునికి స్థలం ఇచ్చామా? లేకపోతే దేవునికి విరుద్ధమైనటువంటి శక్తిని మనం కూర్చోబెట్టుకొని ఉన్నామా? మనం చూపించేటువంటి ఆసక్తే మనల్ని ఆ విధానంగా నడిపిస్తూ, ఏదైతే మనం ఆసక్తి చూపిస్తామో, ఏదైతే మనం చేయాలనుకుంటామో దానిని బట్టి ఏం జరుగుతుందంటే మనలో దేవుడు కూర్చున్నాడా, దేవుని స్వభావం ఉందా, లేకపోతే దుష్టుడు కూర్చొని ఉన్నాడో మనకు అర్థమైపోతుంది. మనం చేసే పని, మనం చేసే ఆలోచన, మనం చేసేటువంటి పనులు, మన యొక్క హృదయంలో ఊహ పుట్టేటప్పుడే అట మనం కట్ చేయాలంట దాన్ని. మన హృదయంలో ఊహ పుట్టుద్దట. ఆ ఊహ పుట్టేటప్పుడే దాన్ని మనం ఏం చేయాలా, ఇది చెడుది అయితే దాన్ని అక్కడికక్కడే తుంచి, ఇది మనం ఎలా పసిగట్టగలం అంటే దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం పసిగట్టగలము. దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం పసిగట్టగలం. మన తలంపులకు దేవుని యొక్క మాటలు కాపలగా ఉన్నాయి. నీ లోపలికి ఏం పోతుంది, లోపల నుంచి బయటికి ఏమొస్తుందో మొత్తము నీ వాక్యము, దేవుని యొక్క వాక్యము తలంపుకు కావలగా ఉంటున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని యొక్క తోడు మనలో ఉంటుందో, లేకపోతే దేవుని యొక్క ఆత్మకి మన హృదయంలో స్థానం ఇచ్చుంటామో, ఆ ఆత్మ ఏం చేస్తుందంటే నీలోకి ఏదైనా చెడు వెళ్తుంటే వెంటనే అది అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. వినడానికి మనసు ఉండదు అప్పుడు మనకి. ఒకవేళ దేవుని ఆత్మ, దేవునికి మనం స్థానం ఇవ్వకపోతే మనం ఏదైనా వినాలనిపిస్తుంటుంది. లోక వార్తలన్నీ వినాలనిపిస్తుంది, చెడు మాటలన్నీ వినాలనిపిస్తుంది. అయితే చెడు మాటలని, చెడు స్వభావాన్ని మనం అసహించుకుంటున్నాము అంటే అప్పుడే మన హృదయంలో దైవ స్వభావం ఉంది అని అర్థం. ఎందుకు దేవుడు హృదయాన్ని టార్గెట్ చేస్తున్నాడంటే దేవుడిది నివాస యోగ్యమైనటువంటి స్థలము లేక ఆలయము మన హృదయము. అయితే మన హృదయంలో అన్నిటికీ స్థానం ఇస్తాడు. ఒక మనిషి డబ్బుకి స్థానం ఇస్తాడు ఆ హృదయంలోనే, తిండికి స్థానం ఇస్తాడు ఆ హృదయంలోనే, ప్రతిదానికి కూడా ఆ హృదయంలో స్థానం ఇస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, రోమపత్రిక 1:28 ఆయన అంటున్నాడు, వారు దేవునికి తమ మనసులో చోటు ఇయ్యనొల్లకపోయిరి. అసలు ఇష్టపడటం లేదంట దేవునికి. వారు దేవునికి చోటు ఇవ్వాలన్న ఆలోచనే వాళ్ళకి లేకుండా పోయిందంట. ఎక్కడ లేకుండా పోయిందంటే హృదయంలో. ఎందుకు హృదయంలోనే ఎందుకు ఇవ్వాలి? ఎందుకు హృదయంలోనే ఇవ్వాలంటే హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. అర్థమవుతుందా నేను చెప్పేది? లేదా నేనే చెప్పుకుంటా పోతున్నా? ఉపయోగకరంగా ఉండాలి. నేను చెప్పేటువంటి మాటలు మీకు ఉపయోగకరంగా ఉండాలి. మన హృదయము దేవుని ఆలయమై ఉంది. లోకంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది ప్రజలను ఆ దేవుడే కలిగించినప్పుడు
వాళ్ళందరిలో ఆయన నివాసం చేయాలని దేవుడు కోరుకుంటూ కలిగిస్తున్నాడు. వేస్ట్గా ఏ ఒక్కరిని దేవుడు పుట్టించడం లేదు తెలుసా. మనం అంటాం పాపం వస్తే ఇది వేస్ట్ ఫీల్ అంటాం, ఇది పనికిరానోడు అని అంటాం, ఈ పనికిరాని మనిషి అని అంటాం. కానీ దేవుడు పుట్టించినటువంటి మనిషి వేస్ట్ మనిషి కాదు తెలుసా. వేస్ట్ మనిషి అయితే ఆయన కలిగించాడు. అసలు వేస్ట్ మనిషి అయితే ఆయన పుట్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే ప్రతి దాన్ని సృష్టించి ప్రతి దాని తర్వాత ఏమంటాడు, సృష్టించిన తర్వాత ఇది మంచిదని దేవుడు చూచెను, ఇది మంచిదని దేవుడు చూచెను ఉంది కదా మాటలో. ప్రతి టెక్స్ట్లో అనగా ప్రతి ఒక్కొక్క దినాన ఒక్కొక్క దాన్ని చేశాడు. ఇది మంచిదని యెహోవా చూశాను అంటే దేవుడు సృష్టించినటువంటి ప్రతిది కూడా మంచిది మంచిది మంచిది. మరి పుట్టించినటువంటి మనిషి కూడా మరి మంచోడు అయితేనే కదా దేవుడు పుట్టించింది, ఉపయోగపడేవాడు అయితేనే కదా దేవుడు పుట్టించింది. కానీ మనం అంటాం మాటల్లో పడి వీడు పనికిరానోడు అని. అది పెద్ద దోషం, అది పెద్ద దోషం. వీడు పనికిరానోడు, ఈమె పనికిరాంది, వేస్ట్ ఫెలో అనడానికి మనకు అవకాశం లేదంట. ఎందుకంటే ప్రతి మనిషిని కలిగించిన వాడు దేవుడే. ప్రతి మనిషి దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క పోలిక. అయితే ఈ అవగాహన మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క మాటల మీద మనం ఎప్పుడైతే మనసు పెడతామో అప్పుడు మనకి యొక్క అవగాహన వస్తుంది. మనం ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా కూడా మనకి దేవుడు అంటూ అర్థం కానప్పుడు, దేవుడు అంటూ మనకు అర్థం కానప్పుడు ఏం జరుగుతుందంటే మనం దీని గురించినటువంటి అవగాహన, దేవుని గురించినటువంటి అవగాహన మనకి సంపూర్ణంగా మనకి కలగదు. దేవుని గురించినటువంటి సంపూర్ణ అవగాహన మనకి కలగదు. అయితే మనం చేరినప్పుడు, సంఘంగా కూడుకున్నప్పుడు మనం సంపూర్ణ అవగాహన దేవుని మీద మనం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మనకి ఆ యొక్క అవకాశం వస్తుందంటే మనం ఆసక్తి కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి ఉంటామో ఇది దేవుని కార్యము, ఇది దేవుని సంఘము, ఇది సంఘంగా మనం కూడుకుంటున్నాం, ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు దేవుని యొక్క మాటలు అని ఎప్పుడైతే మనం మాటల మీద మనసు పెడతామో అప్పుడే మనకి సరైనటువంటి రిజల్ట్ మనకి వస్తుంది. లేదంటే మనం వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటే మనకి సంపూర్ణ స్థితి మనకి కలుగుతుంది. కనుక ప్రేమైన దేవుని వారా, హృదయంలో ఉన్నటువంటి విషయాలన్నిటిని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇది మనం కొన్ని వచనాలనే మనం చూసాం ఇందాక, ఒక 4-5 వచనాలు. హృదయంలో అది ఉంది, ఇది ఉంది, అది ఉందని ఏదేదో ఉంది దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఇవన్నీ ఒకవేళ లేవంటారా? మనిషి హృదయాల్లో లేవంటారా? ఉన్నాయి. మనిషి హృదయాల్లో కలహం పెట్టుకుంటాడు, ద్వేషం పెట్టుకుంటాడు, అసూయ పెట్టుకుంటాడు, కక్షలు పెట్టుకుంటారు, క్రోధం ఉంచుకుంటారు. ఇవన్నీ హృదయంలో ఉండేటువంటి దుష్ట ఆలోచన ఉంటుందంట మనిషి హృదయంలో. ఇవన్నీ హృదయంలో చేరుండేవే. అయితే దేవుడు అంటున్నాడు వీటి కోసం కాదు, వీటిని నింపు కోసం కాదు నేను హృదయాన్ని కలిగించింది, నేను నివాసం చేయడానికి. ఇప్పుడు ఆయన ఇంట్లోకి ఆయన రావడానికి ఆయన తలుపు తట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందా? ఆయన ఇంట్లోకి ఆయన రావడానికి ఇప్పుడు ఆయన ఏం చేయాల్సి వస్తుందంట? తలుపు తట్టాల్సి వస్తుంది. ఎందుకు తలుపు తట్టాల్సి వస్తుందంటే ఇదిగో ఆల్రెడీ లోపల ఏమైపోయిందంట, ఫుల్గా నిండిపోయింది. లోపల ఫిలప్ అయిపోయింది. లోపల వచ్చి చేరేశాడంట. వాడు దుష్టుడట, దేవుణ్ణి ఎదిరించేటువంటి వాడట. వాడు ముందుగా వచ్చేస్తాడు లోపల. నన్ను ఆహ్వానించండి. ఆదికాండంలో 3వ అధ్యాయంలో హవ్వ సాతానుని ఆహ్వానించు. హవ్వ సాతానుని ఏం చేసింది? వాళ్ళకి పుట్టినటువంటి పెద్ద కుమారుడు సాతానుని ఆహ్వానించాడు తన హృదయంలో. సాతానుడి క్రియ చేయడానికి తమ హృదయంలోనికి ఆహ్వానించేసాడు కయ్యూను కూడా. అలాగే ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తుని 30 వెండి నాణేలకి అమ్మేయడానికి ఆల్రెడీ అపవాదిని తన హృదయంలోనికి చేర్చుకున్నాడు ముందే.
తెలుసా? ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుని ఒక మాట అడుగుతాడు, బోధకుడా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావో చెప్పు, నీతో కూడా నేను ఉంటాను అని అంటాడు. ఆవిడ యేసు ప్రభు అంటాడు, ఆకాశంలో ఉండే పక్షులకి నివాసాలు ఉన్నాయి, నక్కలకు గుహలు ఉన్నాయి, కానీ ఈ మనిషి కుమారుడు తలవాల్చడానికి భూమి మీద స్థలము లేదు. అంటే తలవాల్చడానికి కూడా యేసు ప్రభుకి స్థలం లేదన్నాడంటే ఆయన ఏ స్థలం గురించి అక్కడ ప్రస్తావిస్తున్నాడు? హృదయం అనేటువంటి స్థలం గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. భూమి మీద అయితే ఆయన ఆడైనా కొనుక్కోవచ్చు, ఈ విశాల భూభాగం ఆయన స్థలం లేదా కొనుక్కోవడానికి? ఆ పరిసేయుడు ఒక ప్రశ్న ఇస్తే ఈయన ఇంకొకటి సమాధానం చెప్తున్నాడు యేసు ప్రభు. అయ్యా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు చెప్పు, అక్కడ నేను కూడా వచ్చి ఉంటాను అంటే ఆయన భూ సంబంధంగా ప్రశ్న వేస్తే ఈయన దాని ఆత్మ సంబంధంగా ఆన్సర్ ఇస్తున్నాడు. అయ్యా ఆకాశంలో పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ ఈ మనిషి కుమారుడు తలవాల్చడానికి కూడా స్థలము లేదు. అంటే ఆత్మీయ స్థితిని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ఈ లోకంలో ఆయన ఎక్కడ తలవాల్చాలనుకుంటున్నాడు? ఎక్కడండి? హృదయంలో తలవాల్చాలనుకున్నాడు. అంటే ఆయన నివాస స్థలం ఎక్కడ? ఈ భూలోకంలో అంటే మనుషులలో, మనిషి హృదయంలో ప్రభువుకి కానీ తండ్రికి కానీ పరిశుద్ధాత్మునికి కానీ స్థలం ఉంది. ఆలయం ఏంటంటే మన హృదయమే ఆలయమై ఉంది, మనిషి ఆలయమై ఉన్నాడు. చూద్దాం మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 6వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఎవరికి ఆలయం అంట? మనం పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మకు మనము ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా? దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు మనము ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా? ఎరగలేదు వాళ్ళు. కొరింథీలో ఉన్నటువంటి సంఘపు ప్రజలు ఎరగట్లేదంట. దేవుని ఆత్మ మీ హృదయంలో నివాసం చేయాలయా బాబు. అయితే దేవుని ఆత్మ నివాసం లేకుండా, దేవుడి నివాసం లేకుండా మిగిలిన అన్నీ ఉన్నాయి నాయన, వాటిని అన్నిటినీ క్రమంగా మీరు ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి. ఎప్పుడైతే మనలో ఆల్రెడీ హృదయంలో నింపేసుకున్నటువంటి చెడునంతా మనం బయటికి తీసేసుకుంటే ఇప్పుడు ఆయన స్వచ్ఛందంగా ఆయన మన లోపలికి వచ్చి ఆయన ఇంట్లో ఆయన నివాసం చేయడానికి మనం అవకాశాన్ని కల్పించాం. యేసుప్రభు ఎంత వాపోతున్నాడో తెలుసా? మనిషి కుమారుడు తలవాల్చడానికి ఈ భూమి మీద స్థలం లేదయ్యా బాబు. అంటే తలవాల్చే స్థలం కూడా లేదా హృదయం మనుషులలో యేసుప్రభు కంటే కాదు. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు ఆలోచనకి, లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనకి అంత వ్యతిరేకమైనటువంటి ఆలోచనలో మనుషులు జీవిస్తున్నారు. దేవుడు అంటే మనిషికి గిట్టుబాటు లేదు. దేవుడు అంటే మనిషి, దేవుని ఆలోచన వేరే విధంగా ఉంది, మనుషుల యొక్క ఆలోచన వేరే విధంగా ఉంది. అందుకే యేసు ప్రభు అక్కడ తలవాల్చడానికి స్థలం లేదు. ప్రేమైన వాళ్ళారా, మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వాలి. ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడం అంటే స్థిరపరచుకోవడం. స్థిరంగా మన హృదయంలో ప్రభుకి స్థానం ఇవ్వాలి. అలాగే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయడానికి ఆయనకు కూడా మనం అవకాశము. అయితే మనం వీళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం మిగిలిన వాటన్నిటికీ మనం అవకాశము.
ఈ యొక్క వచనాలన్నీ మనం చదువుకుంటా పోతే కొన్ని వందల వచనాలు మనం చూడవచ్చు. హృదయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఎన్ని ఉన్నాయో కొన్ని వందల వచనాలు మనం గ్రంథంలో నుంచి చూడొచ్చు. అయితే చాలా తక్కువ శాతము మనిషి యొక్క హృదయంలో దేవునికి చోటిచ్చేది చాలా తక్కువ మంది గ్రంథంలో మనం చూడవచ్చు. చాలా తక్కువ మంది. పౌలు గారు గ్రంథం ఎరగనప్పుడు ప్రభుకి స్థానం ఇవ్వలేదు. ప్రభుకి స్థానం ఇవ్వనటువంటి కాలంలో చాలా దుర్మార్గుడిగా వ్యవహరించాడు పౌలు గారు. అయితే ఎప్పుడైతే ప్రభువుని దేవుని కుమారుడిగా తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడో అప్పటి నుంచి తన యొక్క జీవిత శైలి మారిపోయింది. జీవిత యొక్క శైలి మారిపోయింది. అనేక మందిని చంపేటువంటి పౌలు ప్రభువుని తన హృదయంలో స్వీకరించిన తర్వాత అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన పూనుకున్నాడు. మారిపోయింది. నీలో ఎవరుంటే నీ స్వభావం అదే కనబడుతుంది. అక్కడ నీలో సాతానుడు ఉన్నాడా, సాతానుడి యొక్క ఆలోచన నీలో ఉందా, ఆ క్రియలే మన బయటికి కనిపిస్తాయి. ఆ క్రియలే మన బయటికి కనిపిస్తాయి. అదే క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడా, అయితే క్రీస్తు లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. క్రీస్తు లేనప్పుడు పౌలు అనేక మందిని చంపాడు. అయితే క్రీస్తుని ధరించిన తర్వాత అనేకుల కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట, చనిపోయాడు. అది ఈ మాటలు మనకి అంత వినసొంపుగా ఉండవండి. ఈ మాటలు మనకి అంత వినసొంపుగా ఉండవు. ఎందుకో తెలుసా, ఆ సత్యం అంటే మనకి అసహ్యం కనుక. సత్యం అంటే అసహ్యం. మీరు మంచిగా బ్రతకాలి అని అంటే మంచిగా బ్రతకన వాడికి మంచిగా బ్రతకాలని చెప్తే అది అసహ్యంగా ఉంటుంది. మింగుడు పడదు దానికి. మీరు రక్షణ మార్గంలో కొనసాగండి అని దేవుడు మనకు చెప్తుంటే అసలు రక్షణ మార్గమే వద్దు అనుకునేవాడికి అది ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందండి? అసలు నాకు రక్షణ మార్గమే వద్దు అనుకుని జీవించేవాడికి అది ఎలా ఉంటుంది? వేరేతనంగా ఉంటుంది. ఏంది పిచ్చివాగుడు వాగుతున్నాడు అని అంటాడు. అదే కదండి, పిచ్చివాగుడే. దైవ సంబంధులకేమో అది మంచి మాటలుగా వినపడతాయి. లుదియాకి ఎలా వినపడ్డాయండి? లుదియా స్త్రీకి ఎలా వినపడ్డాయి? దేవవాక్కులుగా వినపడ్డాయి. పౌలు గారు బోధిస్తుంటే దేవుని వాక్కుగా వినపడుతుంది. ఎప్పుడైతే మనం అలా స్వీకరిస్తామో అప్పుడే ఆ మనిషి యొక్క హృదయం తెరవబడుతుంది. అవకాశం ఇస్తేనే. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, నేను తలుపు నొద్ద నుండి తడుతూ ఉన్నాను, నా స్వరము విని. ఏమినంట? నా స్వరము విని ఎవడైనా తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వాడితో నేనును నాతో వాడు కలిసి భోజనం చేస్తాం. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, స్వరం వింటాం కానీ తలుపు తీయమ్మా. అర్థమైందా? వింటుంటాం, స్వరం వినపడుతుంటది మనకి. హృదయం అనే తలుపు తీయం. ఎందుకు మనం తలుపు తీయమో తెలుసా? మనం ఎక్కువగా ఇష్టపడేది మన లోపల ఉండిపోవడం. ఏంటి ఆ ఇష్టం అంటే, దేవుడు అంత మనకి యోగ్యమైనడు కాదు. ఎవరు యోగ్యమైనడు కాదట? దేవుడు మనకంత యోగ్యమైనడు కాదు. ఎందుకంటే ఆయన లక్షణాలు వేరు, మన లక్షణాలు వేరు కదా. మనం అంత ఇష్టపడడం దేవుని యొక్క లక్షణాలని, మనం అంత ఇష్టపడడం అవి మనకి మింగుడు పడవాలి. అందుకే తలుపు తీయమ్మ. ఒక దెయ్యాల ఉపమానం ఉందండి. దెయ్యాల ఉపమానం అది మీకు నేను ఇప్పుడు వివరించను, జస్ట్ జ్ఞాపకం చేస్తా. ఒక మనుషునికి ఒక దెయ్యం బట్టి ఉంటుంది. ఆ దెయ్యంలో ఉంటాడు, ఆ దెయ్యంలో ఉంటుంది, ఆ మనిషిలో ఆ దెయ్యం ఉంటుంది. ఎన్ని రోజుల నుంచో ఉంటుందో మొత్తానికి ఉంటుంది. ఉండి ఆ మనిషిని బాగా పాడు చేసేసి ఉంటుంది. ఒకరోజు ఆ దెయ్యానికి విసుగు పట్టిపోద్ది ఆ మనిషి అంటే. అర్థమైందా? ప్రశాంతత కొరకంటే ఆ మనిషిని విడిచి దెయ్యం బయటకు వెళ్తుంది. ఇక్కడ అంటే దెయ్యానికి కూడా ఆసర తెప్పించే అంత దరిద్రుడైపోయాడు బహుశా ఈ మనిషి. అర్థమైందా? ఒక మనిషికి
దెయ్యం పడితే వాడు చెడ్డవాడుగా మారిపోతాడు. అయితే దెయ్యం పట్టిన దెయ్యానికి రిస్క్ పుట్టిపోతుంది ఈ మనిషి వల్ల. అంటే ఈడింకెంత దరిద్రుడై ఉంటేనో. అంటే దెయ్యానికి వీళ్ళు ఉంటే మనశ్శాంతి లేక కొద్ది రోజులు ఏం చేసిందంటే బయటికి వెళ్ళిందంట. వాడిని విడిచిపెట్టి బయటికి వెళ్ళి మళ్ళా దానికి అక్కడ మనశ్శాంతి దొరకలా. మళ్ళా ఎక్కడ బయట మళ్ళా మనశ్శాంతి దొరక్క నేను విడిచిపెట్టేసి వచ్చిన నా ఇంటికి మళ్ళా ఓదును అనుకుని మళ్ళా ఎత్తుక్కుంటూ ఈడే ఆడున్నాడా అని విడిచిపెట్టేసిన వాడి కోసం ఎతికి మొత్తానికి పట్టుకుంది. మళ్ళా ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు, చూసిందంట. బయట నుంచి అటు చూసేసరికి లోపల బాగా శుద్ధంగా అయిపోయిందంట. లోపల ఎలా అయిపోయిందంట? నీట్గా ఉందంట. అరే నేను ఉన్నప్పుడు ఇలా లేదే అంటే దెయ్యం మనలో ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎలా ఉండిందంట? పాడుపడిపోయిన కొంపలాగా ఉందంట. బూజు పట్టిపోయి, దుమ్ము కొట్టుకుపోయి, ఏడ వస్తువులు ఆడి ఇరిగిపోయి, పగిలిపోయి, పాడైపోయిన ఇల్లులు ఎలా ఉంటాయో అలా ఉండిందంట వాడి హృదయం. అయితే అలా పాడు చేసి ఉన్నానే నేను, మళ్ళా ఇప్పుడు ఏంది బాగా శుద్ధంగా ఉందే, నీట్గా ఉందే అనుకుని ఏం చేసిందంటే పాపం ఆ దెయ్యము దీన్ని ఎట్టు వదిలితే బాగోదు, నా వల్ల కూడా అయ్యేటట్లేదు, దీన్ని మొత్తం పాడు చేయడం. కాబట్టి ఇది వెళ్ళిపోయి ఏం చేసిందంటే దీనిలాంటి ఇంక 7 దెయ్యాలు ఎంట పెట్టుకొని వచ్చిందంట. ఏంటంట? 7 దెయ్యాలు ఎంట పెట్టుకొని వచ్చి అప్పుడు వీడి పని పట్టిందంట. అంటే ఒక దెయ్యం ఉన్నప్పుడే వాళ్ళు ఉండలేనంత చండాలంగా అయిపోయి ఉంటే ఇప్పుడు 7 దెయ్యాలు వచ్చింటే వాడు ఇంకెలా అయిపోయి ఉంటాడు? అర్థమవుతుందా? ఎలా అయిపోయి ఉంటాడు చూడండి, ఎలా దేవునికి కాకుండా పోయి ఉంటాడో చూడండి. అంటే మానవ హృదయము దేవునికి ఆలయమై ఉంటే మనిషి దాన్ని ఏం చేస్తాడంటే నువ్వు ఇక్కడ కాదయ్యా ఉండాల్సింది, నువ్వు అదిగో ఆ మూల కూర్చో, లేదా దేంట్లో ఒక దాంట్లోనే పెట్టేస్తాం. మనమైతే ఒక ఆదివారం రోజు వస్తాం, వీడికి 7 ఉంటాడు అనుకుంటాం దేవుడు. ఇక్కడ దేవుడి దగ్గర పోదామని చెప్పి వస్తారు కావాలి మీరు, అంత అంతేనా? ఆదివారం రోజు దేవుడి దగ్గర పోదామని వస్తారు కావాలి. ఇక్కడ 7 నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఉండవు మనకి కదా, దేవుడు ఉన్నాడు కదా, ఉన్నాడు. ఎందుకంటే 7 ఉంటాడని వచ్చిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు మనలో ఉంటాడని ఎలా తెలుసు? మరి తెలుసుద్దా? తెలియదు. దేవుడు అంటున్నాడు నేను మీలో నివసించి సంచరించుదును. అంటే ఆయన మనలో నివసించడానికి యోగ్యమైన పాత్రగా మనం రూపుదిద్దుకోవాలి. దేవుని ఆలోచనకి మనం అవకాశం ఇవ్వాలి. మన హృదయాల్లో దేవునికి స్థానం ఇవ్వాలి. మాట అంట తేనె పోసినట్టుగా ఉంటుందట, హృదయంలో కలహం ఉంటుంది. జాగ్రత్త. హృదయంలో ధనాపేక్ష కలిగి ఉంటాడంట. హృదయంలో ధనం ఎక్కడుంటే నీ హృదయం అక్కడ ఉంటుంది అంటున్నాడు. వారి గడిపే వారి దేవుడు అంటాడు ఫిలిప్పీ పత్రికలో. కొంతమందికి గడిపే ఏమైందంట? దేవుడై, గడిపే దేవుడే. మీరు అప్పుడప్పుడు టీవీలో చూస్తారో లేదో, వాడు మంచం మీద నుంచి లేడు, లేపలేము కూడా ఎవరిని. వాడు రోజు కనీసం ఒక 30, 40, 50 కేజీలు తిండి తింటాడంట, అన్ని రకాల ఆహారం. మనిషి ఎంత ఉంటాడంటే 500 కేజీలు బరువు. ఎన్ని కేజీలా? 500 కేజీలు బరువు పైన ఉంటాడు. రోజు కనీసం ఒక 20, 30 కేజీల ఆహారం తినాలి. మళ్ళీ పైకి లేడు. వాడు ముందు బాగుండి ఉంటాడు. వాడు అనుకున్నాడు నా కడుపు నా దేవుడు అనుకున్నాడు. వాడు తినడమే ధ్యేయంగా పెట్టుకున్నాడేమో. వాడు తిని 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 చివరికి ఏమైపోయాడంటే ఒక మాంసానికి పరిమితం అయిపోయాడు. తిండి మాత్రం తగ్గిడు, పైకి లేలేడు కానీ తిండి మాత్రం తగ్గించే పరిస్థితి లేదు. సైజు పెరగతానే ఉన్నాడంట, వెయిట్ పెరగతానే ఉంటాడంట. వారి కడిపే వారి కడుపు గురించే వాళ్ళు ఆలోచిస్తారు. దేవుడు అంటున్నాడు
నా ఆలోచన మీకు ఉండాలి. ఎవరి ఆలోచన ఉండాలట? దేవుని ఆలోచన మనకి ఉండాలి. ఎందుకంటే మనల్ని కలిగించినటువంటి వాడు దేవుడు, తన కొరకు మనల్ని రూపించుకున్నటువంటి వాడు. ఈ విషయాన్ని మనం చదువుకొని వాక్య భాగాలు మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరించు. మనలో ఆయన నివసించాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. అయితే మనం ఆయన్ని పక్కన పెట్టి లోకం అంతటిని మన లోపల పెట్టుకున్నాం. ఏం చేస్తున్నామంట? లోకం అంతటిని మనలో పెట్టుకున్నాం, మనల్ని కలిగించినటువంటి దేవుడిని మాత్రం పక్కన పెట్టేస్తాం. తలుపు బయట ఆయన్ని పెట్టాము, తలుపు లోపల లోకం అంతటిని లోపల ఉంచుకున్నాం. అది మనం అన్యాయం చేస్తున్నాం. అన్యాయస్తులు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. ఎవరు వెళ్ళారట? అన్యాయస్తులు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. మరి మనం అన్యాయం కదండి. ఇప్పుడు కబ్జా చేసే వాళ్ళు అంటారు చూసా, కబ్జా చేస్తున్నారు, స్థలాలు, ఇల్లు, పొలాలు కబ్జా. ఒకరే ఇంకొకరు వచ్చి జెండా బాతేయడం, గుడ్డలు బాతేయడం, వాడిని దౌర్జన్యం చేసి వాడి ఇళ్ళని ఇల్లు దోచుకోవడం చేస్తున్నారే. ఇప్పుడు మనం చేస్తుంది అదే కదా. హృదయం దేవుని ఆలయం అయితే ఆయన్ని బయటపడేసి లోపల ఇంకొకరిని పెట్టుకుంటే మరి మనం మాత్రం ఏం చేస్తున్నాం? అన్యాయం కదండి చేస్తున్నాం. అందుకే మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. దేవునికి మనం స్థానం ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఆయన్ని బయట నెట్టి లోకమంతటే మన హృదయంలో వేసుకుంటే తీరని నష్టం మనకు కలుగుతుంది. రోజు దేవునికి మనం సమాధానం చెప్పాలా, దేవునికి మనం లెక్క చెప్పాల్సినటువంటి అవసరత. ఆలోచించండి, మనలో దేవుడు నివాసం ఉన్నాడా లేడా? మీరు ఆలోచించండి. నాలో దేవుడు ఉన్నాడా లేడా? ఒకవేళ నాలో దేవుడు ఉంటే మనం చేసే ప్రతి కార్యము అది దేవునికి సంబంధించిందై ఉంటుంది. మనం ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన అది దేవునికి సంబంధించిందై ఉంటుంది. దేవునికి ఇష్టమైనటువంటి కార్యమై ఉంటుంది. 6వ అధ్యాయం ఆదికాండంలో వారి ఊహలలోని తలంపు అంతయు కేవలం చెడ్డదని దేవుడు చూస్తూ ఉన్నాడు అనేటువంటి మాట బైబిల్ స్టడీ కార్యక్రమంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి తలంపులు పుట్టే ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగానే కనిపిస్తుంది. అదే దేవుడు మన హృదయంలో ఉంటే మరి ఆ ఊహ ఎలా ఉంటుందండి? మంచిదిగా ఉంటుందా, చెడ్డదిగా ఉంటుందా? ఆలోచించండి. మన హృదయాల్లో దేవునికి స్థానం ఇవ్వాలి. మన హృదయము దేవుని యొక్క ఆలయం. కనుక ప్రేమన దేవుని వాళ్ళరా ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలని మనం చేస్తూ శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ వాక్య భాగాలు ముగిస్తూ